కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యల వల్లనే మొంతా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు హోంమంత్రి అనిత. రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమర్థవంతంగా పనిచేశాయన్నారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నామన్నారు. 2000 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, 100 హెక్టార్లలో ఉద్యానవనం పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు అందరూ కూడా ఈ రోజు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి మోంతా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళిక రచించి క్లియర్ గా చెప్పాలంటే మోంతా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాము. దానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఒక పక్క రెవెన్యూ డిపార్ట్మెంట్, ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అప్రమత్తంగా ఉండి గ్రామ స్థాయి నుంచి కూడా ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు ఏర్పడతాయి, ఎక్కడెక్కడ ఎవరెవరిని సురక్షిత ప్రాంతాలు తరలించాలి, ఎక్కడెక్కడ సహాయక బృందాలు అమర్చాలని చెప్పి ఒక పక్కా ప్రణాళికతో ఈ రోజు మేము మోంతా తుఫాన్ కి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. దాని నేపథ్యంలో ఈ రోజు తుఫాన్ వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఇమీడియట్ గా రిస్టోరేషన్స్ చేయడానికి కానీ, గ్రామస్తులు కానీ, గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ, ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాక్సిమం ప్రాణ నష్టం కూడా చాలా మినిమైజ్ చేయడం జరిగింది. కేవలం ఒక 2 ప్రాణాలు కోల్పోవడం కూడా మనకందరికీ తెలుసు. అది కూడా బాధాకరం. ఇటుపరిస్థితి అది కూడా జరగకూడదన్న నేపథ్యంలోనే ఉన్నాం, కానీ అది కూడా ఒక దురదృష్టం. అదేవిధంగా క్యాటిల్ లాస్ కూడా మినిమైజ్ చేశాం, అదేవిధంగా ఆస్తి నష్టం కూడా మినిమైజ్ చేశాం. అయితే ఇక్కడ మనకి అనకాపల్లి జిల్లాకి సంబంధించి ఈ శారదా నది ప్రవాహిక ప్రాంతం మనందరికీ కూడా తెలిసిందే. ఎప్పటి నుంచో శారదా నది ఎప్పుడైనా మనకి వరద వచ్చింది అంటే ఒక పక్క వర్షాల వల్ల, అట్ ద సేమ్ టైం మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏదైనా వర్షం పడినా క్యాచ్మెంట్ ఏరియా అక్కడ నుంచి కూడా ఈ శారదా నదికి వరద ముప్పు అనేది ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్